హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి షిఫ్ట్ డిజైర్ ఉందండి. వీడిఐ మోడల్ వచ్చేసి 2018 ఇంచి చూపిస్తాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. నేను ముందు చెప్తాను. టైర్స్ మాత్రం సీలింగ్ 4 టైర్లు, అది కూడా చూపిస్తాను మీకు. చూపించమని చిన్నమాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చేసుకోండి, వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి సార్. రేట్ అనేది ఓనర్ చెప్పిన రేట్ నేను చెప్తాను కానీ సార్, నా స్వతహాగా నేను చెప్తే సార్ వాళ్ళకు నేను డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. తప్పుగా ఎవరు అనుకోకుండా ఢిల్లీ కార్స్ కాదండి ఇది ఓన్లీ తెలంగాణ కార్స్ అండి. ఇది తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది. ఏపీకి ఉంటే గిట్ట ఏపీ వెహికల్స్ కూడా చెప్తాను నేను, కాకపోతే ప్రజెంట్ అయితే ఏపీ వెహికల్స్ లేవండి. నేను ఒకసారి దీన్ని డీటెయిల్స్ ఒకసారి బయట నుంచి చూపిస్తాను, ఒకసారి వ్యూ చూడండి, ఒకసారి మీకు ఇట్లా తెలుస్తుంది. ఇదే నేను చెప్పిన వెహికల్, ఇది షిఫ్ట్ డిజైర్, అది వీడిఐ మోడల్ 2018. చెప్పాను ఆల్రెడీ, ఇన్సూరెన్స్ లేదని చెప్పాను కదా. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ అండి. ఇప్పుడు ఇది టీజీలో ఉంది, ఇది అంటే మొన్ననే చేంజ్ అయింది. ఇది వెహికల్ తీసుకోవచ్చు, ఇట్లా ఉంది మీకు. ఇది నా నెంబర్ అండి, మీరు దీనికి ఫోన్ చేయొచ్చు. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. అయినా చేస్తున్నారు ఇప్పుడు. సుజుకి డిజైర్ వీడిఐ అండి. ఇది మీకు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా, ఢిల్లీ కార్స్ అయినా, లేకపోతే టచ్ అప్లు ఉన్నా ఖచ్చితంగా చూపిస్తున్నా అని చెప్తున్నాను సార్. అయినా కానీ ఢిల్లీ కార్స్ అని అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి అట్లా అడగకండి. చూసుకోవచ్చండి, వెహికల్ మాత్రం చూసుకుంటే ఇట్లా ఉంది ఇంటీరియర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయమని చెప్పి అంటున్నాను. మరీ డౌట్ అంటే ఎట్లా అడుగుతున్నారంటే, రేట్ కాడ మాత్రం మరీ తక్కువ ఎత్తున్నారు. అది ఓనర్ చెప్పిన రేట్ కానీ నేను ఎట్లా చెప్పదు, స్వతహాగా నేను చెప్పలేను కదండి. చూసుకోవచ్చు, మీకు అటు సైడ్ కూడా పోయి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. మీకు డోర్స్ ఎట్లా ఉన్నాయి, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇట్లా ఉంది, మీకు అటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఒకసారి వీడియో చూడండి సార్, చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. ఇది ఖచ్చితంగా ఫోర్స్ ఏం లేదు సార్, ఇంట్లో ఎవరు తప్పుగా అనుకోకండి. ఇట్లా ఉందండి ఇది సార్. రీడింగ్ చూపిస్తాను మీకు, రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. నేను చూపిస్తాను. రీడింగ్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. ఏం చెప్పాలి సార్ నేను మీకు? అందుకోసం మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి నేను వెహికల్ వీడియో చూసినాక చేయండి సార్ మీకు అని చెప్పి నేను అంటాను ఖచ్చితంగా, ప్రతి వేళ చెప్తున్నాను. ఇది మాత్రం రీడింగ్ ఉందండి, రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, తెలియని గురించి నేను చెప్పాను. చూసుకోవచ్చండి, ఇది 5+1 ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉందండి. సీట్ కవర్లు మాత్రం ఇట్లా ఉన్నాయి. ఓకే, నేను ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒక్కసారి. ఇట్లా ఉందండి. చాలా వరకు స్కిప్ చేస్తున్నా సార్ వీడియోస్, స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు సార్ మీకు ఆ వెహికల్ గురించి ఐడియా ఉండదు కదా. దయచేసి చూడండి ఒకసారి. చూసుకోవచ్చండి, డిక్కీ ఇట్లా ఉంది, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. స్టెఫిన్ ఒకటి ఉందండి ఇందులో, పానా జాకు రావడం మాత్రం ఏం లేదు. స్టెఫిన్ మాత్రం ఒక 60-70% ఉంటుందండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, చూడండి సార్. డిక్కీ చూసుకుంటే ఓకే అయింది. పెయింట్ అయితే కూడా పెయింట్ అని చెప్తున్నారు సార్, మొత్తం మేకప్ చేసారని చెప్పేసి అంటున్నారు. చిన్న చిన్న టచ్అప్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సార్. చూసుకోవచ్చు, ఇది కూడా టచ్అప్ లేకుండా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కడ దొరికాయి సార్? అవన్నీ మీరు ఆలోచించి చెప్పండి నాకు. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 చెప్తుంది సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రం దయచేసి ఫోన్ చేయండి. అరే పిల్లలు కూడా చేస్తున్నారు సార్, పిల్లలు చేయకండి అట్లా, పిల్లలతో కూడా చేపిస్తున్నారు. ఇట్లా ఉందండి. ఢిల్లీ కార్స్ కాదండి, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా. నేను పదే అడుగుతున్నారు, ఢిల్లీ కార్స్ కాదు. మన ఢిల్లీ కార్స్ ఇంతవరకు పెట్టలేదు. చూసుకోవచ్చు, ఇది కూడా మీకు డోర్స్ కూడా చూపిస్తాను. ఇట్లా ఉంది, డోర్స్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి. ఏదైనా రీప్లేస్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ అని చెప్తాను సార్. సరే, మీకు నమ్మకం లేకపోతే మీరు వచ్చి డైరెక్ట్ చూసుకోవచ్చు, మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. చూసుకోవచ్చు, ఇది కూడా మీరు. ఇట్లా ఉందండి, డోర్స్ విషయానికి ఇట్లా ఉందండి.
పవర్ విండోస్ అండి. ఏసీ కూడా చెక్ చేస్తాను, చెప్తాను ఎట్లా ఉందని తెలుస్తుంది. దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఉంది బీడింగ్ మాత్రం. ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందా లేదా అని చెప్పి మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఇట్లా ఎవరు చెప్పరు, ఖాళీ వెహికల్ పెట్టేసి చెప్తారు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడన్నా డ్యామేజ్ అయిందో తెలుస్తుంది మీకు కూడా అని చెప్పి చెప్తాను సార్. అంతకు మించి ఏం లేదు ఇలా. ఇంజన్ సౌండ్ మాత్రం ఎట్లా ఉంది సార్, పిల్లర్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నది. మీకు ఎక్కడ లీకేజ్ అయినా కనిపిస్తే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. షో పెట్టి చెక్ చేసుకోవచ్చండి. మీకు హెడ్లైట్ కూడా చూపిస్తాను. మీకు పిల్లర్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యాటరీ ఓకే ఉందండి. ఇట్లా ఉంది. హెడ్లైట్ చూసుకుంటే మాత్రం హెడ్లైట్ ఓకే ఉన్నాయండి. నార్మల్ కొంచెం ఫేడ్ ఉంది, ఓకే. ఇండికేటర్ ఓకే ఉంది. ఇటు సైడ్ కూడా ఇండికేటర్ ఓకే ఉందండి. హెడ్లైట్ ఓకే ఉంది. బాగా చెక్ చేసుకోవచ్చు మీరు. మీకు ఎక్కడైనా డ్యామేజ్ అయినా కూడా తెలుస్తుందని చెప్తున్నా నేను. చూసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్ చూసుకుంటే సార్ ఇండికేటర్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా వర్క్ చేస్తుంది, ఓకే ఉంది. ఇంజన్ సౌండ్ మాత్రం ఆల్రెడీ చూపించాను మీకు కూడా. మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి. టైర్స్ ఎట్లా మీకు ఐడియా ఉంటాయి కదా. చూసుకోవచ్చండి. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. 100% ఉన్నాయి టైర్స్ మాత్రం దీనికి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇది ఇట్లా ఉన్నాయి టైర్లు. వెనకాయ మాత్రం తక్కువ ఉన్నాయి సార్. వెనకాయ ఒక 50% ఉంటాయి. ముంగటి సిల్లు ఉన్నాయి. వెనకాయ మాత్రం ఇట్లా ఉంది. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్. వెనక రెండు సేమ్ ఉన్నాయి సార్. ముంగటి మాత్రం సిల్లు ఉన్నాయి సార్. ఇలా ఏసీ ఆల్రెడీ చెక్ చేస్తాం సార్. చూడండి ఒకసారి. ఏసీ ఆన్లోనే ఉంది. ఏసీ ఆన్లో ఉంది. ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి. చెక్ చేసుకోవచ్చు. మీ గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇది చూసుకోవచ్చండి. సిసి ఉంది గ్లాసు. ఇది బి సిరీస్ ఉందండి. మీకు కనిపిస్తుందో లేదు. ఇది కూడా సేమ్ ఉంది. బి సిరీస్ ఉంది. ఇది మీకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెప్తాను నేను, చూపిస్తాను కూడా. ఇది సిఏ ఉందండి. ఇది కూడా బి సిరీస్ ఉంది. ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఇది బి సిరీస్ ఉంది. వెహికల్ మాత్రం ఓవరాల్గా ఇట్లా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఢిల్లీ కార్స్ కాదండి. స్విఫ్ట్ డిజైర్ మోడల్ 2018. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్లు మాత్రం ముంగటి 100% ఉన్నాయి. వెనక మాత్రం ఒక 50-60% ఉంటాయండి అంతే. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 చెప్తున్నా సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఇందాక చూపించిన వెహికల్ అండి స్విఫ్ట్ డిజైర్ వీడియో అండి. మోడల్ వచ్చేసి 2018 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. టైర్స్ మాత్రం ముంగటి 100% ఉన్నాయి. వెనక మాత్రం 50-60% ఉంటాయి. ఆల్రెడీ మీకు చెక్ చేసి చూపించాను కూడా. దీని ప్రైస్ వచ్చి 7,30,000 చెప్తున్నాను సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కింద ఆల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తాయండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.